ఇక తెలంగాణ రాజ్ భవన్ కు సీఎం రేవంత్ పలువురు మంత్రులు వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణపై అయితే గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. ఇక కేబినెట్ లో నలుగురికి చోటు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. అండ్ కేబినెట్ లో బెర్తులు కన్ఫర్మ్ అయిన వారి వివరాలు గవర్నర్ కి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక తెలంగాణ రాజ్ భవన్ కు సీఎం రేవంత్ పలువురు మంత్రులు వెళ్లారు. ఇక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణపై అయితే గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే వచ్చే నెల ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. రైట్, ఇక రాజ్ భవన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్ భవన్ కు వచ్చారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఏదైతే మంత్రివర్గ విస్తరణపై కొన్ని రోజులుగా కూడా ఊహాగానాలు వస్తా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో దానికి ముహూర్తం కూడా ఖరారైనట్టుగా కూడా ఒకవైపు లీకులు వస్తున్న నేపథ్యంలో ఆ యొక్క వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ కొంతమంది ఈ రోజు రాజ్ భవన్ కు రావడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా వీరి మధ్యలో చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ గవర్నర్ కు దీనికి సంబంధించి ఆ సమాచారాన్ని చేరవేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు చేరుకున్నారని చెప్పి కూడా ఇటు కొంతమంది ఊహాగానాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే ఈ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్య పథకాన్ని కూడా ప్రారంభించబోతా ఉంది. హుజూర్ నగర్ లో మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పర్యటన హుజూర్ నగర్ లో ఉండబోతా ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా గవర్నర్ కు ఈ యొక్క విషయాన్ని వెల్లడించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా అయితే మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 3వ తేదీన ముహూర్తం కూడా ఉండబోతా ఉంది అని చెప్పి కూడా ఊహాగానాలు వస్తా ఉన్న నేపథ్యంలో గవర్నర్ కు కొత్త మంత్రుల లిస్టు ఇచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం అయితే అధికారికంగా ఇక్కడ కూడా ప్రకటించలేదు. ఇప్పటి వరకు కూడా మంత్రుల జాబితా గానీ కొత్త మంత్రుల జాబితా కానివచ్చు, మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. అయినప్పటికీ వీరి ఇరువురి భేటీ అయితే ఈ రోజు ప్రాధాన్యత సంతరించుకుంది. 10-15 నిమిషాల క్రితమే రాజ్భవన్ లోపలికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఇంకా కూడా గవర్నర్ ఇక్కడ రాజ్భవన్ లోనే ఉన్నారు. మరికొంతసేపు వాళ్ళ చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రభుత్వం అయితే చెప్తా ఉంది కేవలం ఉగాది శుభాకాంక్షలు చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారని చెప్పేసి మంత్రివర్గ విస్తరణపై మరి చర్చ ఉందా లేదా అనేది తెలియాలంటే సో మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది.